టెలివిజన్ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రముఖ యాంకర్ శ్యామల ఇటీవల కాలంలో పదునైన విమర్శలతో అధికార ప్రభుత్వ నేతలని నిలదీస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఆంధ్రాలోని ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ ఆమెను అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆమె విమర్శల ధాటి పెంచింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రశ్నలతో నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఆమె బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తూ విడుదల చేసిన ఒక వీడియోను రిలీజ్ చేసి నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ వీడియో వివరాల్లోకి వెళ్తే, కాకినాడ రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో 2 యువకుల మరణానికి సంబంధించి సంఘటనపై వైసీపీ నేత యాంకర్ శ్యామల ఘాటుగా స్పందించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నీతులు చెప్పడం వరకే, ఆచరణలో ఉండవు అని తన ట్వీట్లో పేర్కొన్నారు. గేమ్ చేంజర్ మెగా ఈవెంట్కి హాజరైన 2 అభిమానులు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఈ ఘటన రాజకీయం చేస్తూ ఆ నెపాన్ని గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీపై నెట్టేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు అని విమర్శించారు. అయితే అన్ని విషయాలపై నీతులు చెప్పే ఆమె చట్ట వ్యతిరేకమైన పనులు ఎలా చేస్తారంటూ నెటిజన్లు ఒక పాత వీడియోను తీసి కామెంట్ చేస్తున్నారు. అయితే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడాన్ని తప్పుపడుతున్నారు. సమాజంలో హోదాలో ఉన్న ఆ వ్యక్తి యువతను చెడు మార్గం ఎంచుకునేలా ప్రోత్సహించడం దారుణమంటూ నెటిజన్లు ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. అయితే జన సైనికులు పోస్ట్ చేసిన వీడియోలో యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడుతూ, క్యాసినో ఐడి కావాలంటే హిందీ సెట్స్ గురించి చూసేవాళ్ళం కదా, మన ఐడిలో కాల్ చేస్తే వాళ్ళు కాల్ కట్ చేసేవాళ్ళు కదా, మనకు ఎక్కువ డబ్బులు వస్తే మన ఫోన్ నెంబర్స్ బ్లాక్లో పెట్టేవారు కదా, ఇలా ఆడియో మెసేజ్లు పెట్టడం, ఫోన్ నెంబర్లు బ్లాక్ చేయడం అక్కర్లేదండి, అసలు ఇప్పుడు హిందీ సెట్స్ గురించి చూసే పనే లేదు అంటూ వీడియోలో చెబుతూ యాంకర్ శ్యామల కనిపించింది. అలాగే బెట్టింగ్ యాప్ గురించి అనేక వివరాలు అందిస్తూ, ఇలాంటి కష్టాలు ఇక ముందు ఉండవు, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఐడి ప్రొవైడర్ యాప్ andhra365.com అంటూ తన టీషర్ట్పై ఉన్న లోగో చూపిస్తూ కనిపించింది. ఈ యాప్లో డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు, 2 నిమిషాల్లో డిపాజిట్, 20 నిమిషాల్లో విత్డ్రా చేసుకోవచ్చు అని శ్యామల చెప్పింది. అయితే యాంకర్ శ్యామల వీడియోను ఉద్దేశించి జనసైనికులు ఘాటుగా స్పందిస్తున్నారు. బెట్టింగ్ బంగారాన్ని శ్రీమతి ఆర్ఏ శ్యామల గారి చిలక పలుకులు మీరే చూడండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ వైఎస్ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆంధ్ర యువతను ఎంతగా తప్పుదో పట్టించిందో చూసారా అంటూ పవన్ ఫ్యాన్స్ ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. ఇక యాంకర్ శ్యామల వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారి సజ్జనార్కు నెటిజన్ రిక్వెస్ట్ చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సార్, ఈ సెలబ్రిటీ, యాంకర్, సినిమా ఆర్టిస్ట్, రాజకీయ పార్టీ అధికార ప్రతినిధి బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తుంది. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆమెపై వెంటనే యాక్షన్ తీసుకోండి అంటూ ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టారు.